రూరల్ ఎమ్మెల్యే గారు సాయం చేసి ఆదుకోండి సార్. మేము ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, ఎస్పీల చుట్టూ, డిఎస్పీల చుట్టూ ఎంత తిరిగినా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని, ప్రభుత్వ సిబ్బందిని వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి ఇది హైకోర్టులో ఉంది, మీరు దీన్ని కొలతలు కొలవకూడదని చెప్తున్నారు. కానీ అదే హైకోర్టులో ఉన్న స్థలాన్ని వాడు అట్టమ్ముకుంటాడు, వాడు అట్టుకుంటాడు. నాకు న్యాయం కావాలి, నా దాపితే వాడు కూడా ఆపండి. మా ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సంజయ్ గాంధీనగర్కు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాలాజీ తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విన్నవించుకుంటున్న వైనమిదే. సంజయ్ గాంధీనగర్ 10వ వీధిలో నివాసం ఉంటున్న బాలాజీకి సంబంధించిన ఇంటి రక్షణ గోడను కూలగొట్టి దౌర్జన్యానికి దిగుతున్నారని, ఈ అంశాన్ని మీడియా ద్వారా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. 40 సంవత్సరాలుగా ఇక్కడే కాపురం ఉంటున్న తమను అదే ప్రాంతానికి చెందిన దోనెపూడి కోటేశ్వరరావు అనే వ్యక్తి పెద్ద నాయకుల అండ చూసుకుని తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోక్యం చేసుకుని తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాలాజీ వేడుకుంటున్నారు. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. మాది నెల్లూరు రూరల్ సంజయ్ గాంధీనగర్ 10వ వీధి, ఎస్ఎస్కే పక్కనే మా ఇల్లు. మేము గత 40 సంవత్సరాలుగా ఇదే స్థలంలో అన్ని రకాల శిస్తులు కట్టుకుంటూ, అన్ని రకాల జడ్జిమెంట్లు మా దగ్గర ఉంటూ మేము ఈ స్థలంలో మేము ఉంటూ వస్తున్నాము, ఇప్పటికీ ఉన్నాము కూడా. కానీ మమ్మల్ని కొంతమంది కాదు, బోదాడ రాధయ్య, ఆయన అనుచరుడు దోనేపూడి కోటేశ్వరరావు గత ఇన్ని సంవత్సరాలుగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని హింసిస్తూ ఎట్టయినా సరే ఈ బ్రాహ్మణుని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అన్న ఉద్దేశంతో రకరకాల ప్లాన్లు చేస్తూ ఈరోజు ఈ విధంగా మా ఈ గోడని, ఆదివారం నాడు కట్టుకున్న ఈ గోడని ఆ దోనేపూడి కోటేశ్వరరావు వచ్చి నిన్న ఉదయం 5:30 సమయంలో మొత్తం పగలగొట్టడం జరిగింది. ఇది మేము వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు కూడా రిపోర్టింగ్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు కూడా ఆ స్పాట్కి వచ్చారు. ఆ స్పాట్లో జరుగుతున్న విషయం కూడా తెలుసుకున్నారు. ఆయన పగలగొట్టింది కూడా చూసి ఎవడు పగలగొట్టాడో కూడా తెలుసుకున్నారు. ఆ స్పాట్లో అతను ఉన్నా కానీ అతన్ని 8:30 సమయంలో, నిన్న ఉదయం 8:30 సమయంలో రమ్మన్నారు. ఆయన ఇప్పటికి ఎటువంటి ఆన్సర్ లేదు. ఆయన వస్తే మేము పోదామని మేము కాసుకో ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నకి, గిరన్నకి చెప్పుకుంటున్నాము. ఇది మా బాధ. ఈ చుట్టూ నాయకులు, కూటమి నాయకులు అందరూ వచ్చి మాకు న్యాయం చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. శ్రీధర్ అన్న, గిరన్న, మీరే మాకు అడ్డ. సార్ లోపల రావాల్సిన పనే ఉంది సార్ మీకు. ఏంది నేను అడిగిపోయేదా? అవునులే, అంతే.
గమ్ముండు మిమ్మల్ని ఖాళీ చేయించే దాకా రగ ఉంటుంది. మిమ్మల్ని ఖాళీ చేయించే దాకా రగ దేవుడు చేయిస్తాడు. దేవుడు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.